ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది. అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చి పెట్టాడు. అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది. మహాతేజోవంతుడు నమఃకపర్దినీచయుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు. చూసింది. అయ్యయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు. ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది. ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో. కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి. పాపం ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడక కళ్ళంబట నీళ్ళొచ్చి, ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి